హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో పాలు గిన్నె విరిగిపోయాయా? వాటిని వేస్ట్ చేయకుండా మనం ఇంట్లోనే ఈజీగా పన్నీర్ తయారు చేసుకోవడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. మనం షాపులలో బోల్డంత రేటు పెట్టి కొనే పన్నీర్ ఫ్రెష్గా ఉంటుందో లేదో కూడా తెలియదు. కానీ ఇలా ఇంట్లో విరిగిపోయిన పాలతో మనం పన్నీర్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా హెల్తీగా మన పిల్లలకి పెట్టవచ్చు. ఈ పన్నీర్ని, విరిగిపోయిన పన్నీర్ని ఒక 2 సార్లు వాష్ చేసుకొని, ఇలాగ నేను చూపించిన విధంగా, వీడియోలో చూపించిన విధంగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని, ఆ కాటన్ క్లాత్లో ఈ పన్నీర్నంతా ముక్కలన్నీ, ఇరిగిన ముక్కలన్నీ కూడా ఒక గుడ్డలాగా కట్టేసేసి, ఒక మూడలో కట్టేసేసి, కాటన్ క్లాత్ తీసుకోండి, వాటర్ బయటికి వెళ్ళేలాగా అలా కట్టుకొని, నేను కట్టుకొని అలాగా ఫోల్డ్ చేసి దాని మీద దాంట్లోని వాటర్ అంతా పొయ్యేలాగా ఒక బరువాటిది ఏదైనా చూసి పెట్టండి. నా ఇంట్లో అంత బరువు ఏం లేవు, అందుకే గ్రైండర్ది పెట్టాను. తర్వాత ఆఫ్టర్ 1 అవర్ అలా వదిలేసేయండి. వదిలేసిన తర్వాత చూపిస్తారా, ఇలాగ చక్కటి రౌండ్గా ఉండే ఒక పన్నీర్ అనేవి మనకి ఫ్రెష్ పన్నీర్ అనేది వస్తుందన్నమాట. వాటిని మనకు నచ్చినట్టు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మన కర్రీస్లోకి ఎలాగైతే వాడుకుంటామో, నేనైతే పన్నీర్ని ఎలాగే తయారు చేసుకుంటానండి. అసలు మేము బయటికి వెళ్ళి ఎప్పుడు కొనను. ఇలా పాలు ఎప్పుడైతే ఇరిగిపోతాయో అప్పుడే ఇలా పన్నీర్ని ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకొని మా పిల్లలకి మంచి పన్నీర్ కర్రీస్ అనేవి చేసి పెడతాను. ఇంకా మీరు కూడా ఎప్పుడైనా మీ ఇంట్లో పాలు విరిగిపోతే ఇలాగే చెయ్యండి. పాలు పాడైపోయాయని వేస్ట్ చేయవద్దు. ఇలా పన్నీర్ చేసుకున్నారంటే మీకు మనీ సేవ్ అవుతుంది. ఫ్రెష్ పన్నీర్ అనేది మీ ఇంట్లో మీ చేతులతో తయారు చేసుకోవడం వల్ల మీకు చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. ఓకేనమ్మా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.